రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, 2 గంటల ప్రాంతంలో ఇక కౌంటింగ్ ప్రక్రియ షురూ కాబోతున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అధికారులు తెలంగాణ వ్యాప్తంగా? తెలంగాణలో ఈ ఉదయం రెండవ దఫా పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తానికైతే పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అయినప్పటికీ కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా 193 మండలాల్లో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కొన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో, అదేవిధంగా కొన్ని గ్రామ పంచాయతీల్లో ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. ఎందుకంటే పోలింగ్ సమయం ముగియక ముందే ఏదైతే పోలింగ్ స్టేషన్ ప్రాంగణంలోకి వచ్చిన వారందరికీ ఓటింగ్ అవకాశం కల్పిస్తాను. కొన్ని చోట్ల ఇప్పటికే పోలింగ్ ముగిసింది. అయితే ఉదయం 9 గంటల వరకు 22.54% నమోదు కాగా, అదేవిధంగా మరో 11 గంటల వరకు 56.71% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా ఇప్పటి వరకు దాదాపు ఈ పోలింగ్ ముగిసేసరికి 85% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం అంచనాలు వేస్తోంది. అయితే మొత్తానికి అక్కడక్కడ చిన్న చిన్న స్వల్ప ఘటనలు తప్ప మిగతా అంతా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం చెబుతోంది. అయితే 2 గంటల నుంచి ఇంకా కౌంటింగ్ ప్రారంభమవుతుంది, ఫలితాలు వెల్లడవుతూ ఉంటాయి. మొదట వార్డు మెంబర్ల కౌంటింగ్ ప్రారంభమై తర్వాత ఫలితాలు వెల్లడితే ఆ తర్వాత సర్పంచ్కి సంబంధించిన ఫలితాలు వెల్లడి కావాలి. అయితే మొదటి దఫా రాత్రి 2 గంటల వరకు కూడా ఫలితాలు వెల్లడైనాయి. అయితే చిన్న గ్రామ పంచాయతీలు, పెద్ద గ్రామ పంచాయతీలకు తేడా ఉంటుంది. అయితే ఈసారి మాత్రం మొదటి దఫాతో పోలిస్తే ఈసారి కొంత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 2 రోజులు సెలవు కావడం, ఇటు సెకండ్ సాటర్డే కావడం, మరొక వైపు ఆదివారం కావడంతో ఖచ్చితంగా చాలామంది ఓటర్లు ఇటు నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లారు. వీరందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో కొంత పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈసారి మొత్తం 4333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు, అదేవిధంగా 38,350 వార్డులకు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే అందులో 415 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా 8,307 వార్డు మెంబర్ల స్థానాలకు ఏకగ్రీవమయ్యాయి. ఇకపోతే 5 గ్రామ పంచాయతీలకు ఎవరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. అదేవిధంగా 2 గ్రామ పంచాయతీలకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి. ఈ 2 స్థానాలు నిలిచిపోయాయి. అదేవిధంగా 18 వార్డులకు సంబంధించి కూడా కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయాయి. మొత్తంగా 3,911 గ్రామ పంచాయతీలకు ఇప్పుడు పోలింగ్ జరిగింది. వీటి ఫలితాలు రాత్రికి రానున్నాయి. అదేవిధంగా 29,917 వార్డులకు సంబంధించిన ఫలితాలు కూడా ఈ రాత్రికి మనకు సాయంత్రం తర్వాత వెలువడుతూ ఉంటాయి. మొత్తానికి పోటీలో 12,783 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అదేవిధంగా 71,071 మంది వార్డు మెంబర్ స్థానాలకు పోటీలో ఉన్నారు. మొత్తానికైతే రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. దీని ఫలితంగా ప్రశాంతంగా మొదటి దఫా జరిగింది. రెండో దఫా కూడా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే ఇక ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన తర్వాయి మిగిలింది. ఈ ఫలితాలు కూడా ఈరోజు వెల్లడవుతాయి. వీరందరూ కూడా ఫలితాలు వెల్లడి అయిన తర్వాత 20వ తేదీన వీరందరూ కూడా సర్పంచ్లుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక 3వ దఫా 17వ తేదీన పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. ఓకే, థాంక్యూ తిరుపతి.